మండే హాలీవుడ్ బాక్సర్స్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. రీసెంట్ గా వచ్చిన మన ఫాలోవర్స్ రిక్వెస్ట్ బట్టి ఇన్స్టాలో అడుగుతున్నారు చాలా మంది గాజిలా ఎక్స్ కాంగ్ సంబంధించి ఇంకా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆల్రెడీ 2 వీడియోస్ చేసేసాను. ఇంకా మీకున్న డౌట్స్ అయితే మాత్రం మెల్లిగా క్లారిటీ అయితే మాత్రం మన ఛానల్లో వచ్చేలాగా చేస్తాను తప్ప కంగారు పడకండి. ప్రెసెంట్ ఈ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ చూద్దాం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ ప్రతి వీక్ నే చేయాలని నాకు కూడా ఉంది. కాకపోతే యునానిమస్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి సపోర్ట్ అనేది రావట్లేదు. ఓన్లీ హైప్డ్ ఫిల్మ్స్ అప్పుడు వస్తున్నారు. అంటే ఎపిసోడ్ మన వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తున్నారంటే మనం కంటిన్యూ చేయాలనిపిస్తుంది. లేదు వాళ్ళకి అవసరం లేదు అంటే ఇంకెందుకులే అనే ఫీల్ నాకు కూడా వచ్చేస్తుంది కదా. ఎనీవే ఈ వీక్ ని చేద్దాం అనుకున్నాను. కాకపోతే మన స్కెడ్యూల్ సరిపోవట్లేదు కాబట్టి షార్ట్ ద్వారా మీకైతే ఇన్ఫో ఖచ్చితంగా అందేలాగా చేస్తాను. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ అంతా కూడా ఇక ఖాళీ కాబట్టి మన స్కెడ్యూల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ చేస్తాను. మీరు మంచిగా లైక్స్ కొడుతూ షేర్ చేస్తూ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఆ మన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఎపిసోడ్ కంటిన్యూ చేయాలని మనకు కూడా అనిపిస్తుంది అనమాట. ఎనీవే ఇప్పుడు ప్రెసెంట్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కంటిన్యూ చేసుకుంటే తిమోథీ చాలమే యొక్క వాంగా ఫిల్మ్ అవసరం లేదు, ప్రీవియస్ వీక్ తోటే అయిపోయింది లాంగ్ రన్ అనుకున్నాను. బట్ 632.2 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఆ 2 మిలియన్స్ అయినా సరే మీకు రిపోర్ట్ చేయాలి కదా. కంప్లీట్ గా ఫైనల్ రన్ అయితే నెక్స్ట్ వీక్ అయినా ఆగిపోతుందని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే మైగ్రేషన్ ఫిల్మ్ కూడా 3 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసుకుంది యానిమేటెడ్. మరి ఈ ఫిల్మ్ కూడా ఫైనల్ రన్ అయిపోయినట్టే ఉంది. బట్ 1 మిలియన్ 2 మిలియన్ వచ్చినా సరే మీకు రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. అంటే ఎపిసోడ్ కంటిన్యూ చేయాలి కదా, మధ్యలో ఆపేయకూడదు. సో 292.2 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే ఇక మధ్యలో ఎనీవన్ బట్ యూ, ఆర్గేల్ ఈ ఫిల్మ్స్ అన్ని కూడా ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకున్నాయి. ఇక డైరెక్ట్ గా బాబ్ మార్లే 1 లవ్ ఫైనల్ రన్ లోని 175.8 మిలియన్స్ కలెక్ట్ చేసుకుంది. చాలా మంది ప్రిడిక్ట్ చేసినట్టు 180 మిలియన్స్ లేదంటే 170 ఈ రెండింటికి మధ్యలో ఉండొచ్చు, లేదంటే 200 మిలియన్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అనుకున్నారు. ఎనీవే బాక్స్ ఆఫీస్ వెయిట్ ప్రకారం అయితే సూపర్ హిట్. ఇక మేడం వెబ్ అయితే థియేట్రికల్ రన్ అయిపోయినట్టే. కాకపోతే కొద్దిగా 0.5 మిలియన్స్ ప్రీవియస్ వీక్ లో కొంత చిల్లర వచ్చినా సరే కొద్దిగా నెంబర్స్ అయితే మాత్రం 100 మిలియన్స్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. సో అందుకనే రిపోర్ట్ లో చెప్పాలని చెప్తున్నాను. 99.3 మిలియన్స్ కలెక్ట్ చేసింది అనమాట. అంటే వీడియో ఆన్ డిమాండ్ లోకి ఇప్పుడే వచ్చేసింది. బట్ రన్ అయితే మాత్రం కొద్దిగా కొన్ని థియేటర్స్ లో అలా ఉంచుతారు. ఫారెన్ ఫిల్మ్స్ అయితే మాత్రం ఆ విధంగా అంటే ఇంటర్నేషనల్ లోని ఓటీటీలోకి దాంతో పాటు వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చిన తర్వాత కూడా అలా ఆడుతూ ఉంటాయి అనమాట కొన్ని థియేటర్స్. ఎందుకంటే వాళ్ళకి ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి థియేటర్స్ అలా రన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎమా స్టోన్ గారి పూర్ థింగ్స్ అయితే 115 మిలియన్స్ వరకు ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది అనమాట. సో ఇక ఫైనల్ రన్ లెక్కనే. ఇక ఆ తర్వాత డ్యూన్ 2 ఎంటైర్ గా ఈ వీక్ మొత్తం 50 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది. కాకపోతే ఈ ఫిల్మ్ రేపే డిజిటల్ రిలీజ్ జరిగిపోతుంది. ఇదేంటి ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా అంటే రిలీజ్ 1 మంత్ అయింది. బట్ యాక్చువల్ గా హాలీవుడ్ ఫిల్మ్స్ అనేవి మినిమం 90 నుండి 120 డేస్ వరకు డిజిటల్ రిలీజ్ అనేది ఓటీటీ రిలీజ్ అనేది జరగదు. కాకపోతే కొన్నిసార్లు వీడియో ఆన్ డిమాండ్ అనేది మాత్రం వాళ్ళకి ప్రాఫిట్స్ అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫాస్ట్ గా అచీవ్ చేస్తే ఈ విధంగా వెంటనే డిజిటల్ రిలీజ్ జరిగిపోతుంటుంది. దానివల్ల లాభం గట్టిగా వస్తుంది అనమాట. ఏంటంటే కొన్ని ఫిల్మ్స్ కి అయితే మాత్రం ఫాస్ట్ గా డిజిటల్ రిలీజ్ అనేది 1 మంత్ లోపు చేస్తారు. వీడియో ఆన్ డిమాండ్ అంటే కొద్దిగా రెంటల్ టైప్ అనమాట. ఇంత మనీ ఇచ్చుకొని ఆ డిమాండ్ ప్రకారం వీడియోని అయితే మాత్రం కొంటారు. దానివల్ల వాళ్ళకి మనీ అనేది ఎక్కువగా జనరేట్ అవుద్ది అనమాట. థియేటర్స్ లో అంటే ఆల్మోస్ట్ రన్ అయిపోద్ది కదా, 1 మంత్ తర్వాత స్లో అవుద్ది. ఈ టైప్ లో నీకు వీడియో ఆన్ డిమాండ్ లో కూడా కొనుక్కుందామని వచ్చే వాళ్ళ దగ్గర నుండి కూడా ఎక్స్ట్రా మనీ జనరేట్ అయ్యి బట్ థియేటర్కల్ రన్ కూడా అప్పుడే ఆగిపోదు. వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చిన తర్వాత కూడా చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ అయితే మాత్రం 2-3 మంత్స్ అలానే కంటిన్యూ అవుతాయి. అలానే ఈ ఫిల్మ్ కూడా ఇప్పటిదాకా 626.1 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ వీక్ తోటి 51 మిలియన్స్ అయితే మాత్రం మొత్తం వీక్ అంతా కలెక్ట్ చేసింది. సో ఇక వీడియో ఆన్ డిమాండ్ రేపు జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ న ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అంటే ఇప్పుడు గాజిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ రాకపోతే ఇంకాస్త అడ్వాంటేజ్ ఈ ఫిల్మ్ కి ఉండేది. బట్ ఇంకా వచ్చిన తర్వాత వీడియో ఆన్ డిమాండ్ జరిగిన తర్వాత కూడా ఇంకా అప్కమింగ్ ఎంత వరకు వెళ్తుంది అనేది చూద్దాం. బట్ ఫైనల్ రన్ అయితే మాత్రం స్టిల్ 700 నుండి 750 మిలియన్స్ ఈ దగ్గరలోకి వెళ్లే ఛాన్స్ అయితే ఇంకా కనిపిస్తుంది ఫిల్మ్ కి. అంటే హ్యూజ్ డ్రాప్ రిజెక్షన్ జరగకుండా హోల్డ్ అనేది ఆడియన్స్ నుండి ప్రతి వీకెండ్ కి కూడా మంచిగా హోల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ఇక ఇంటర్నేషనల్ గా వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. పాన్ వరల్డ్ డబ్బింగ్ గానీ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ప్రమోషన్స్ గానీ మరి ముఖ్యంగా ఇప్పుడు వీడియో ఆన్ డిమాండ్ వచ్చిన తర్వాత అక్కడ పైరసీ టారెంట్స్ ద్వారా సైట్స్ ద్వారా ఈ వీడియో ప్రింట్ అనేది రిలీజ్ అయిపోద్ది HD. ఇక ఇండియాలోని డిస్ట్రిబ్యూటర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గట్టిగా ఆడింది. 29.8 crore నెట్, 36.58 crore గ్రాస్. ఎందుకంటే ఈ ఫిల్మ్ ఇండియాలోని డబ్బింగ్ జరగలేదు. దాంతోపాటు ఫిల్మ్స్ కాంపిటీషన్స్ అయితే మాత్రం ఇండియన్ ఫిల్మ్స్ వల్ల స్క్రీన్స్ ఎక్కువగా దొరకలేదు. పైగా వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోలేదు. అప్కమింగ్ గా వస్తున్న హాలీవుడ్ ఫిల్మ్స్ ఎఫెక్ట్ వల్ల థియేటర్స్ తగ్గుతూ వచ్చినప్పటికీ బాగానే ఆడింది. ఆ తర్వాత కంఫు పాండా 4th పార్ట్ చాలా మంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దానికన్నా తక్కువగా పర్ఫామ్ చేయొచ్చు, చాలా వరకు ఆగిపోవచ్చు అనుకున్నారు. బట్ ప్రెసెంట్ ఉన్న జోరు చూస్తుంటే ఈ ఫిల్మ్ 450 మిలియన్స్ వరకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రీవియస్ పార్ట్స్ అన్ని కూడా 500 మిలియన్ టచ్ చేసాయి. ఈ ఫిల్మ్ అయితే మాత్రం వాటికన్నా లోగానే వస్తుందని ముందు నుండి అనుకున్నదే. మరి కొంతమంది వాష్ అవుట్ అయిపోవచ్చు, కంప్లీట్ గా మిక్స్డ్ రివ్యూస్ వస్తే అసలు ఆడదు, 400 మిలియన్స్ కూడా కష్టం అనుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 350 మిలియన్స్ దగ్గర వరకు వచ్చేసింది. ఎందుకంటే యానిమేటెడ్ ఫిల్మ్స్ కి ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేం. వాటికి ఫ్యామిలీస్ గానీ కిడ్స్ గానీ లాంగ్ రన్ ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు కూడా ఈ ఫిల్మ్ 500 వరకు వెళ్ళదు కానీ 450 మిలియన్స్ వరకు కూడా వెళ్లే అవకాశం స్టిల్ ఉంది. ఎందుకంటే
సమ్మర్ లోని ఏప్రిల్ అంతా కూడా ఆల్మోస్ట్ హాలీవుడ్ ఫిల్మ్స్ కొద్దిగా ఖాళీ దొరుకుతున్నాయి. ఆ తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తూ ఫైనల్ గా రిలీజ్ చేసిన ఆర్థర్ ద కింగ్ నార్త్ అమెరికాలోనే లిమిటెడ్ నార్మల్ రిలీజ్ అనుకుంటూ ఇంటర్నేషనల్ గా సరిగ్గా రిలీజ్ చేయలేదు. దాంతో వరల్డ్ వైడ్ గా 19.8 మిలియన్స్ కలెక్ట్ చేసింది. దీంతో మార్క్ వాల్బర్గ్ గారి స్టార్డమ్ మీద జడ్జ్ చేస్తూ చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు మార్క్ వాల్బర్గ్ ఫిల్మ్ అంటే లో బడ్జెట్ చిన్న ఫిల్మ్స్ చేసిన మినిమం ఫ్యామిలీ ఆడియన్స్ లోని జనాల్ని పుల్ చేయగలిగి బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా హిట్స్ కొట్టేసేవారు. బట్ రీసెంట్ టైమ్స్ లో కొద్దిగా అక్షయ్ కుమార్ గారిలా తయారవుతున్నారు. అంటే ఒకే సంవత్సరం ఎక్కువ ఫిల్మ్స్ వదిలేయడం, అందులో ముఖ్యంగా థియేటర్స్ ని అవాయిడ్ చేసి స్ట్రీమింగ్ స్టార్ గా ఓటీటీకి ప్రిఫర్ చేయడం, దానివల్ల థియేటర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రౌడ్ పుల్లింగ్ ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. పైగా ఒకే సంవత్సరం ఎక్కువ ఫిల్మ్స్, అందులోని లో బడ్జెట్ ఇలాంటి డ్రామాస్ పెద్దగా కమర్షియల్ గా ఎలాంటి మైండ్ లో పెట్టుకోకుండా చేయడం వల్ల కూడా కొద్దిగా స్టార్డమ్ ఎఫెక్ట్ పడుతుంది. దాని మీద ఆర్టికల్స్ అయితే రీసెంట్ గా ఆన్లైన్ లో జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గా ఒక 5-6 కాదు 7 years వరకు అనుకుంటా హైయెస్ట్ పేడ్ యాక్టర్ గా ప్రతి ఇయర్ లో ఖచ్చితంగా ఉంటారు ఈయన. లాస్ట్ గా అన్చార్టెడ్ అనుకుంటా ఫిల్మ్ లోని లీడ్ యాక్టర్ టామ్ హాలండ్ కన్నా ఎక్కువ సాలరీ తీసుకున్నారు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా గట్టిగా లాగలిగారు మినిమం. సో ఇక అప్కమింగ్ అలాంటి కంబ్యాక్ ఒకటి ఇవ్వాలి ఈయన. ఆ తర్వాత రిలీజ్ అయిన గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ అయితే మాత్రం ఓపెనింగ్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసుకున్నప్పటికీ నెగిటివ్ రివ్యూస్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఆ తర్వాత వీక్ అంతా కూడా కనిపించింది. అందువల్ల సెకండ్ వీకెండ్ లోనే గట్టి డ్రాప్ డిక్లైన్ అయితే ఆడియన్స్ నుండి ఈ ఫిల్మ్ కి కనిపించింది అనమాట. ఈవెన్ ఆడియన్స్ మౌత్ టాక్ కూడా ఈ ఫిల్మ్ కి అంతగా ఏం అనిపించట్లేదు. మన ఇండియాలో కూడా పోస్ట్ పోన్ అయింది కాబట్టి అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో లేట్ గా రిలీజ్ చేయడం ఇంకాస్త గట్టి ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమెరికా ఫిల్మ్స్ కి నార్త్ అమెరికాలోనే రిలీజ్ కి ముందు రివ్యూస్ వచ్చేయడం వలన బుకింగ్స్ లోని డబ్బులు తగ్గిపోతున్నాయి. దాంతోపాటు ఇంటర్నేషనల్ గా బిజినెస్ కూడా దెబ్బతింటుంది రివ్యూస్ అనేవి చాలా ఎర్లీగా రావడం వలన. ఇప్పటిదాకా అయితే మాత్రం 108 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది. బట్ బ్రేక్ ఈవెన్ అచీవ్ చేయడం అయితే కొద్దిగా కష్టమే. ఎందుకంటే దాదాపుగా 220 మిలియన్స్ ఎంతో దాటాలనుకుంటా బ్రేక్ ఈవెన్ కి. ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ అది వెళ్ళడం అయితే కొద్దిగా ఎక్కువ నెంబర్స్ కాబట్టి అచీవ్ చేయడం కష్టమే. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ కూడా పర్ఫెక్ట్ గా ఇప్పుడే రావడం ఇంకా ఎఫెక్ట్ కూడా పడింది ఫిల్మ్ కి. ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ అయితే నార్త్ అమెరికాలోని డల్ గా కనిపించింది. అంటే ఎలా అంటే ప్రీవియస్ ఫిల్మ్ లాగా పర్ఫామ్ చేస్తుంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అంటే అప్పుడు లాక్డౌన్ టైంలో వచ్చింది కాబట్టి, పైగా HBO Max తో కలిపి వచ్చింది కాబట్టి ఆ బుకింగ్స్ కన్నా ఇప్పుడు ఎక్కువ అవ్వాలి. ఎందుకంటే ఇది దాని తర్వాత వస్తున్న సీక్వెల్ కాబట్టి నెక్స్ట్ పార్ట్ కి హైప్ పెరగాలి కదా. పోటీ నార్త్ అమెరికాలోని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ అనుకుంటే ఇంటర్నేషనల్ గా కూడా అదే విధంగా కనిపించింది. బట్ సడన్ గా ఓపెనింగ్ వీకెండ్ అనుకోని విధంగా పర్ఫామ్ చేసింది. అంటే ఫారిన్ కంట్రీస్ లోని ఈస్టర్ హాలిడేస్ కదా, అదే గుడ్ ఫ్రైడే, ఆ ఫెస్టివల్ అడ్వాంటేజ్ గట్టిగా చూపించింది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ నార్మల్ గా యావరేజ్ గా ఉన్నప్పటికీ స్పాట్ బుకింగ్స్ గట్టిగా జరిగినట్టు ఉన్నాయి. జనాలు తన్నుకొని థియేటర్ కి వచ్చినట్టు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి క్రిటిక్స్ దగ్గర నుండి. అయినప్పటికీ కూడా ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది, మౌత్ టాక్ బాగుంది, ఆడియన్స్ ఇచ్చిన సినిమా స్కోర్ కూడా మాకు ఎంటర్టైనింగ్ గా ఉంది అనే విధంగా వచ్చింది. అంటే టైం పాస్ థియేటర్స్ లో చూడొచ్చు అనే విధంగా. మొదట్లో నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్ కేవలం 50 మిలియన్స్ ఉండొచ్చు అనుకున్నారు, చాలా లో అది. ఆ తర్వాత 67 మిలియన్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి మొన్న మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏకంగా 80 మిలియన్స్ వెళ్ళిపోయింది. అనుకోని విధమైన జంప్ అనమాట. నార్త్ అమెరికాలోని డ్యూన్ 2 ని బీట్ చేయలేకపోయింది కానీ ఇంటర్నేషనల్ గా ఈ ఫిల్మ్ కి పాన్ వరల్డ్ డబ్బింగ్ గానీ ప్రమోషన్స్ గానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రాంచైజ్ కి. దానివల్ల ఇంటర్నేషనల్ గా వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ లో అయితే మాత్రం డ్యూన్ 2 ని బీట్ చేయగలిగింది. పోతే వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ లోని 194 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీ. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. బట్ ఫైనల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది, 600-700 మిలియన్ దాడుతుందా, అంటే నెక్స్ట్ వీక్ ఏమైనా డ్రాప్ చూసే అవకాశం ఉందా లేదా అనేది మనకు తెలియాలి నెక్స్ట్ వీక్ కి. ఎందుకంటే కొంతమంది ట్రేడ్ అనాలిసిస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫెస్టివల్ కాబట్టి జంప్ బాగా చూసింది, బట్ కొద్దిగా మిక్స్డ్ టాక్ అనేది ఏమైనా స్ప్రెడ్ అయితే నెక్స్ట్ వీక్ అప్కమింగ్ వీక్స్ లో డ్రాప్ అయితే ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి అనే విధంగా అంటున్నారు. మరి ఈ ఫిల్మ్ అందరి ఎక్స్పెక్టేషన్స్ ని మార్చే విధంగా పర్ఫామ్ చేస్తుందా లేదంటే నార్మల్ గా అనుకునే విధంగా పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది మన హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ప్రతి వీక్ న కూడా తెలుసుకుందాం. మరి ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుందని మీ ప్రిడిక్షన్స్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్రస్తుతానికి హాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా డ్యూన్ 2 ఉంది. అప్కమింగ్ గా డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ ఇలాంటి ఫిల్మ్స్ కి కొద్దిగా స్కోప్ ఉంది. పోతే ఇండియాలోని ఈ ఫిల్మ్ సెకండ్ డే సాటర్డే కొద్దిగా డ్రాప్ చూస్తుంది. ఎనీవే ఓపెనింగ్ వీకెండ్ లోని 39 crore నెట్ ని దాటింది, 46 crore గ్రాస్ ని కూడా దాటేసింది అనమాట. సో ఫైనల్ రన్ లోని 100 కోట్ల నెట్ వరకు వెళ్తుందో లేదో కూడా చూద్దాం. ఎనీవే మీకైతే ఎపిసోడ్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.